ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకే మొబైల్ నెంబర్ పైన 2 కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏం జరుగుతుంది? దీనివల్ల కస్టమర్స్కి బెనిఫిటా, లాసా? మరి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఏంటి, మార్పులు ఏంటి? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందిరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి ఆర్బీఐ తీసుకొచ్చిన నిబంధనలు ఏంటి, మార్పులు ఏంటి? అంటే మామూలుగా చాలా మందికి ఒకే మొబైల్ నెంబర్ పైన డిఫరెంట్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి ప్రాబ్లమా, కస్టమర్కి లాసా, బెనిఫిటా? అంటే ఆర్బీఐ ఈ మధ్య కొద్దిగా నిబంధనలు కొన్ని మార్చుకుని ముందుకు వస్తుంది. ఒక వ్యక్తికి ఎన్నో బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయి, ఒకే బ్యాంకులో కూడా 2-3 ఖాతాలు ఉంటాయి. ఒకటే ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల కేవైసీ టైంలో ఇబ్బందులు అవుతున్నాయి. అంటే కేవైసీ కావాల్సి వచ్చినప్పుడు ఆ నెంబర్ కొట్టంగానే ఓటీపీ వచ్చే పద్ధతులు ఏర్పాటు చేశారు. తర్వాత ఒకే వ్యక్తికి ఖాతాలు డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఒక నెంబర్ మీద ఉన్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే, సాధారణంగా బ్యాంకు ఖాతాలు ఎక్కువ ఉండకన్నా బ్యాంక్ ఖాతాలను తగ్గించుకోవడం మంచిదనేది ఒకటి చెప్తోంది. ఒక నెంబర్తో ఒక అకౌంట్ ఉంటేనే బాగుంటుంది. అకౌంట్లు పెరుగుతున్న కొద్దీ నెంబర్ని మీరు బ్యాంకు అకౌంట్ మీ ఫోన్ నెంబర్ని ఇంకొక నెంబరు ఇచ్చుకున్నట్టయితే బాగుంటుంది. కేవైసీ ఎప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. దానివల్ల ఈ నెంబర్కి ఖాతా ఉంది అనేది మనకు అర్థమైపోయేటట్టుగా ఉంటుంది. అదే నెంబర్తో అనేక అకౌంట్లు ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఆర్బీఐ చెప్తున్న విషయం. ఇంకా అది ఖచ్చితంగా అమలుపరచమని, అమలు చేయకపోతే ఇమీడియట్గా దాన్ని తొలగించమని ఇంకా అలాంటి ఆర్డర్స్ ఏం రాలేదు. ఇది ఒక సూచనప్రాయంగా ముందుగానే ఆర్బీఐ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడటం మంచిదనేది అందరికీ తెలియజేస్తున్న విషయం. దానికి కేవైసీలో ఉన్న ప్రాబ్లం ఏంటో మనకు స్పష్టంగా అర్థం కావట్లేదు. కానీ బ్యాంక్ అకౌంట్ ఒకే నెంబర్తో ఎక్కువ అకౌంట్ ఉన్నప్పుడు దాన్ని మరి ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో పట్టుకోవడంలో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. అకౌంట్ ఎంతవరకు తగ్గించుకుంటే ఎంత మంచిది, ఒకే అకౌంట్ ఉంటే మంచిది అనేటువంటి ఆలోచన కూడా ఆర్బీఐ దృష్టిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే రోజు రోజుకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకుంటున్న వాళ్ళని ఆ సంఖ్యను తగ్గించేసి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి దగ్గర విడిగా మనం ఎంతంటే అంత ఖర్చు పెట్టేస్తున్నాం, కానీ మనం ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయడం లేదు. ఇప్పుడు అలాగా ఆన్లైన్లో ఎంతమంది అయితే చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా టోటల్గా క్యాల్కులేట్ చేసి అది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకుండా ఎక్కువైనట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఆలోచన కూడా ఆర్బీఐ చేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ చెల్లింపులు కూడా తమ ఖాతా నుంచి పంపిస్తుంటారు. వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వీళ్ళ అకౌంట్ నుంచి దాన్ని పంపించే ప్రయత్నం చేస్తారు. అలా పంపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదైతే పరిధి ఇచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ అంతకన్నా పరిధి మించిపోతుంది. అంతకన్నా దాటినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇమీడియట్గా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటిదాకా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసినా చేయకపోయినా నడుస్తుంది, కానీ భవిష్యత్తులో ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయాల్సిన స్థితి వస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడకపోతే వాళ్ళ చెల్లింపుల మీద పూర్తి నిఘా వస్తుంది. ఆ చెల్లింపులు అన్నీ కలిపి టోటల్గా లెక్క వేస్తారు. వాళ్ళకి గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి. ఏ పేలో ఎంతెంత పే చేశారో టోటల్ క్యాలిక్యులేట్ చేసి అవన్నీ కలిపి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మొత్తం చెక్ చేసి దాంట్లో ఎంత అమౌంట్ ఉంది, ఎంత అమౌంట్ పోయింది, ఎంత వస్తుంది ట్రాన్సాక్షను, 1 సంవత్సరం లోపల ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావచ్చు దానికన్నా ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం, వాళ్ళని బాధ్యులు చేయడం, వాళ్ళకి నోటీసు పంపించడం, వాళ్ళని వెంటనే పిలిపించడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్ టైం టు టైం ఏమొస్తుందో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్తే మంచిది అనేది మన ఉద్దేశం. సార్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు కదా, మామూలుగా ఎంత ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాం సార్? అంటే 3 లక్షలకు పైగా, ఇప్పుడు 3 లక్షల వరకు మనకు అవకాశం ఇచ్చింది ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల. అంతకన్నా దాటినట్టయితే ఆటోమేటిక్గా మనం ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు మాత్రం మనం అనుకున్నట్టుగా ఒకే మొబైల్ నెంబర్ పైన అనేక అకౌంట్లు ఓపెన్ చేయడానికి అయితే లేదు. ఇప్పుడు మంచిది కాదు అనేది ఆర్బీఐ ఇస్తున్నా, అంటే ఇప్పటిదాకా సూచనప్రాయంగా చెప్పింది. ఇంకా దాని మీద ఖచ్చితమైన నిబంధన కఠినంగా ఏం రాలేదు, వచ్చే అవకాశాలు ఉన్నాయి కనపడుతుంది. అంటే దానివల్ల కస్టమర్కి ఏమైనా లాసా సార్, అలా ఒకటే నెంబర్ పైన అనేక అకౌంట్లు ఉంటే? కస్టమర్కి లాస్ కాదు, కానీ ఒక నెంబర్ మీద ఎక్కువ అకౌంట్స్ ఉండేటైతే కేవైసీ లోపల కొంత వెసులుబాటు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్బీఐ కొంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పట్టుకోవడంలో, అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేయడంలో
కొన్ని ఇబ్బందులు ఏమైనా ఏర్పడే పాసిబిలిటీస్ ఉండొచ్చు. దానికి కారణాలు ఏంటో మనకు స్పష్టంగా తెలియదు. కానీ ఆర్బీఐ ఎందుకో ఆ కాషన్ ఇస్తోంది. ఒక నెంబర్తో ఒకే అకౌంట్ ఓపెన్ చేయనట్టుగానే చెప్తోంది. ఎస్, థ్యాంక్ యూ సార్.